నలుగురితో చర్చను ప్రారంభిద్దాం. రైట్, రామ్నాథ్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. వాళ్ళకి కాస్త లేట్ అయింది సార్. ఓవరాల్గా మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక క్లారిటీ ఇప్పుడే ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. వైసీపీ ఇప్పటికీ ఇన్ఛార్జ్లను అనౌన్స్ చేసింది. టీడీపీ జనసేన ఒక అడుగు ముందుకేసి ఏకంగా 99 సీట్లలో అభ్యర్థులు అనౌన్స్ చేసింది. రైట్, ఓవరాల్గా టీడీపీ జనసేన జాబితాను మీరు ఏ కోణంలో చూస్తారు? ముందరగా ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. ఖచ్చితంగా ఏంటంటే కొంత ఆలస్యం అయితే ఉంది, స్పష్టత లేదు. ఒక సైడు అధికార పార్టీ ఏమో అభ్యర్థులను మారుస్తుంది, సమన్వయకర్తలను ప్రకటిస్తుంది, ఎంపీ అభ్యర్థులను మారుస్తుంది, ప్లేస్లను స్థానచలనాలు చేస్తుంది. సో ఇలాంటి చర్చలన్నీ చూసినాము. సో ఈరోజు 24వ తేదీ మనం చూసినాం. ఆ రోజు ఒక శుభదినం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పొత్తుకు సంబంధించినటువంటి ఒక జాయింట్ ప్రకటన చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారితో కలిసి. సో 118 స్థానాలకు వాళ్ళు నిర్ణయించినట్టుగా, సో 24 స్థానాలు జనసేనకు ఇచ్చినట్టుగా, ద రెస్ట్ ఆఫ్ ద స్థానాలలో టీడీపీ పోటీ చేస్తున్నట్టుగా ఆయన 94 మందిని ప్రకటించారు. ఒకసారి జాబితా చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా ఎక్సైట్ చేసినట్టుగా మనకు అక్కడ స్పష్టంగా కనపడింది. అంటే దాదాపుగా అక్కడ ఉన్న 94 మందిలో కూడా చాలా సీనియారిటీ ఉన్నవాళ్ళు, చాలా సుదీర్ఘకాలం టీడీపీతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతో ఉన్నవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి ఆయన పెద్ద పీట వేశారు తప్ప ఏదో కొత్త ముఖాలకు, కొత్తగా వచ్చే వాళ్ళకు అందులో పెద్ద పీట వేయలేదు. అంటే పాత వాళ్ళకు వైసీపీ అడ్వాన్స్ స్టేజ్ చూసి చంద్రబాబు చాలా జాగ్రత్త తీసుకుంటే మనకు స్పష్టంగా కనపడింది. నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓపెన్ చెప్పినారు. అవును, ఏ మాత్రం తేడా వచ్చినా మళ్ళీ మార్చేస్తాను. అవును, ఖచ్చితంగా చెప్పారు. ఆయన ఏంటంటే నేను నా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయంలో ఇంత స్థాయిలో నేను ఎక్సర్సైజ్ చేయలేదు, ఎక్సర్సైజ్ చేశాను అని చెప్పారు. ఇక్కడ నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వగలను. అంటే ఈరోజు ఆయన రాయలసీమలో 52 స్థానాలలో దగ్గరగా 25 స్థానాలు ప్రకటించడం జరిగింది. సో అందులో మనం ఆలోచించినప్పుడు కొంత మైదుకూరు ఇలాంటి ప్లేస్లలో మాజీ మంత్రి అయిన డిఎల్ రవీందర్ రెడ్డి గారు వస్తారు, అక్కడ కొంత అస్పష్టత ఉంది. ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాలు వినపడినాయి. అంటే రాయచోటిలో అక్కడ రమేష్ రెడ్డి గారు ఉన్నారు, ఇట్లాంటి చాలా చూసినాం మనం. కానీ ఆయన అన్నిటికీ తెరజించుతూ ప్రజల్లో ఎవరైతే ఉన్నారో, గతంలో కొంత తక్కువ ఓట్లతో ఎవరైతే ఓడిపోయినారో, సో అలాంటి వాళ్ళకి ఇవ్వడం అక్కడ కనపడింది. అంటే మైదుకూరులో మళ్ళీ తిరిగి పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఇవ్వడం, అక్కడ రాయచోటిలో మళ్ళీ రాంప్రసాద్ రెడ్డి గారికి ఇవ్వడం. అంటే అక్కడ కొంత ఒక 2 రోజుల ముందు మనం చూసినాం, అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారి అన్నగారైనటువంటి రమేష్ రెడ్డి గారు ఖచ్చితంగా నాకే టికెట్ వస్తుంది అని చెప్పి ఇట్లా మాట్లాడడం చూసినాం. అంటే ఖచ్చితంగా కొంత ప్రజల్లో ఉన్న వాళ్ళకు, సుదీర్ఘకాలం ఉన్న వాళ్ళకు టికెట్లు కేటాయించడం చూస్తే ఖచ్చితంగా ఒక మంచి ఎక్సైజ్ చేసినట్టుగా భావించాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం గత చర్చల్లో కూడా చేసినాం. అంటే హరిరామ జోగయ్య గారు లేఖ రాసినట్టు, ఇంకొకరు లేఖ రాసినట్టు, ఏదో జనసేనకు ఒక 40 ఇస్తారనో 50 ఇస్తారనో, ఇలాంటివన్నీ కేవలం ఊహాజనితాలుగానే చూడాలా. ఖచ్చితంగా ఒక 20-25 మధ్యనే జనసేనకు వచ్చే అవకాశం ఉంటుందని మన చర్చల్లోనే మనం చర్చించడం జరిగింది. సో వాటికి అనుగుణంగానే ఈరోజు ఆ సంఖ్య కూడా మనకు కనపడింది, 24-3 ఎంపీ పార్లమెంటు. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక మ్యూచువల్ కాన్సెంట్. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ను నేను దూరం చేసుకోకూడదనే ఒక యాంగిల్ ఆయనలో స్పష్టంగా కనపడింది. అలాగే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజా వ్యతిరేక ఓటు చీల్చను అనేటువంటి ఏదైతే మాట్లాడారో వాళ్ళ స్థాయిలో క్షేత్రంలో ఎలా ఉంది, క్షేత్రంలో వారి బలం ఉంది, వారికి అనుగుణంగా సీట్ల కేటాయింపు జరిగింది. ఇద్దరు మ్యూచువల్ చేశారు, అంతవరకు సక్సెస్ అయినట్టుగా మనం చూడాలి. కానీ కాపు సామాజిక వర్గం నుంచి, జన సైనికుల నుంచి చాలా సీరియస్ గా కొంత వ్యతిరేకత వస్తుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ 24 సీట్లకే పరిమితం అయ్యారు అంటే ఏం జరుగుతుందో వారికి తెలుసు, గ్రౌండ్ రియాలిటీ వారికి తెలుసు, వారు ఓకే ఉన్నారు. కానీ నా హరిరామ జోగయ్య లేక తర్వాత కాపులు ఇవంతా కూడా పైపెచ్చు ఎవరికి నొప్పి ఉందో లేదు, కానీ వైసీపీ నేతల నుంచి మాత్రం సీరియస్గా వస్తుంది. వైసీపీ టీడీపీకి అమ్ముడు పోయారు. అవునవును, అంటే వాళ్ళు ఈ రోజు అని కాదు, మొదటి రోజు నుంచి వైసీపీ వాళ్ళపైన చేస్తున్నటువంటి ఆరోపణలు, ప్యాకేజ్ అనండి, ఇంకోటండి, అవి ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ రోజు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా కాపులను తాకట్టు పెట్టడానికే పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడు తప్ప కాపుల ప్రయోజనాలకు లేరు. మీరు రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది, ఎన్ని రోజులున్నా మీరు పల్లకి మోయాల్సిందేనా, పల్లకి ఎక్కే రోజులు మీకు రావా? అంటే ఈరోజు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో కూడా ఒక పాయింట్ స్పష్టంగా కనపడింది. అంటే ఓటు బదిలీ ఖచ్చితంగా జరగాలి, దానికి మనం కోఆర్డినేషన్ బాగా చేసుకోవాలని మాట్లాడినారు. అంటే ఆయనకు కూడా తెలిసింది, అంటే ఇక్కడ మనం పై స్థాయిలో కలిసినంత మాత్రాన కింది స్థాయిలో కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కలుస్తారా లేదా అనేది అక్కడ ఒక ఛాలెంజింగ్ టాస్క్ అని వాళ్ళకి అర్థమైంది. అంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గంలోని నేనేమంటా అంటే కింద స్థాయి క్యాడర్ కొద్ది వరకు పవన్ కళ్యాణ్ మాటలకు కొంత కలవచ్చు, కానీ మధ్యస్థాయి లీడర్లు కానీ అక్కడ ఉన్నటువంటి కొంత కాపు సామాజిక వర్గంలోని కీలక నాయకులు ఈ రాబోయేటువంటి 40 రోజులలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది చాలా కీలకం. ఒక్కసారి శివభారతి వారి నుంచి వెళ్దాము. జనసేన వీరమహిళ నాయకురాలు శివభారతి గారు నమస్కారం. మీరు ఆ టికెట్ల అనౌన్స్ రోజు ఇదే స్టూడియోలో ఉన్నారు. మీరు టికెట్ల అనౌన్స్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. 24 సీట్లు మాకు సరిపోతుంది, 3 పార్లమెంట్ సరిపోతుంది అన్నారు. కానీ క్షేత్రస్థాయి నుంచి
ముఖ్యంగా టీడీపీ కంటే వైసీపీ కంటే ఎక్కువ నెగిటివిటీ, ఎక్కువ విమర్శలు, ఎక్కువ అపప్రద మీ పార్టీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూట కట్టుకుంటున్నారు. నిన్న అర్రామజోగా లేఖ రాశారు. పొత్తు ధర్మం ప్రకారం సీట్లు కేటాయింపు జరగలేదు, జనసేన అంత బలహీనంగా ఉందా అని. తర్వాత మరికొందరు కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారు. గత ఎన్నికల్లో 30,000, 25,000, 40,000 సీట్లు వచ్చినా కూడా ఈసారి జనసేన అక్కడ సీట్లు తీసుకోలేదు, అక్కడ టీడీపీ కేటాయించారు. రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఏం ఆన్సర్ చేస్తారు? నిన్న సీట్లు 24కి సంతోషపడ్డారు అని అన్నారు మీరు. అంటే ముందు ముఖ్యంగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వీక్షకులకి శుభోదయం అండి. 24 సీట్లకి మేము అంటే ఆనందపడే బ్రహ్మాండంగా గాల్లో తేలే నెంబర్ అయితే కాదు కదా. మరి మీరు దాన్ని నొక్కి వక్కాణించడం. ఆ రోజు మీ లైవ్ ఫాలో అయ్యారు శివభారత్ గారు. ఆ రోజు మీరు ఇదే స్టూడియోలో ఉన్నారు. ఐ హావ్ ఫాలోడ్ దట్ డే. ఇదే స్టూడియోలో ఉన్నాము. బట్ మేము మా నాయకుడి నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. అంతేగాని 24 సరిపడిన మాకు 100 కావాలని ఆశ ఉంటది ఖచ్చితంగా. 100 కావాలి, మా నాయకుడు సీఎం అవ్వాలని ఆశ అయితే ఎప్పటికి ఉంటది. 100కు 100% ఉంటది. దాంతో ఏంటంటే 24 అనేది 24 అన్నట్లుగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆరాధ్య దైవంగా ఆరాధించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు జనసేన. ఆయన భావజాలానికి, ఆయన వ్యక్తిత్వానికి బానిసలు మేమంతా. సో ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ షేరింగ్ లో 1 సంవత్సరం అయినా సీఎం గా చూడాలనేది చాలా అసలు కోట్లాది మంది కళ కదా. అందరికీ ఉంటుంది కదా. కానీ మీరు కనీసం 50% అదే వినండి, నేను చెప్పేది మొత్తం వినండి, మధ్యలో మీరు ఇంటరప్ట్ చేయకండి. అందరికి అంతమందికి ఆశ ఉండడం వల్ల దాన్ని 10 సంవత్సరాల నుంచి పెంచుకొని 2019 ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఆయన ఓడిపోయినప్పుడు చాలా మంది చాలా బాధపడ్డారు. అక్కడి నుంచి చాలా కసిగా 5 ఏళ్ళు గ్రౌండ్ లో చాలా బలంగా పనిచేశారు. కాకపోతే ఇక్కడ జనసేన బలం ఏమైపోయిందంటే కొన్ని నియోజకవర్గాల్లో చాలా ఎక్కువ ఉంది, కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ పర్సెంటేజ్ ఉంది. అట్లా స్టేట్ అంతా ఉండడం వల్ల ఒక చోట కన్సల్టేషన్ లేకపోవడం వల్ల ఈ పవన్ కళ్యాణ్ గారు అంతా అనాలిసిస్ చేసి కొంచెం ఏవైతే మనము డ్యామ్ షూర్ గా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మెజారిటీ ఉందో వాటిని ఆ స్థానాల వరకే తీసుకోవడం జరిగింది. దానిలో బీజేపీ కూడా కూటమిలోకి వస్తుంది కాబట్టి ఆ బీజేపీని తీసుకురావడానికి కూడా ప్రముఖ పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మధ్యలో చర్చలు జరిపి, తర్జన భర్జనలు పడి, అందరి చేత మాటలు పడి, చివాట్లు పడి, తిట్లు పడి, ఎలాగోలా ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి కూటమిలోకి రావడానికి ఆయన అన్ని విధాల విధాల ప్రయత్నం చేశారన్న విషయం ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుసు. సో ఇప్పుడు కూటమిలోకి వస్తున్న బీజేపీకి కూడా సముచిత స్థానం ఇవ్వాలి అంటే మరి టీడీపీ వాళ్ళకున్న ఇవ్వాలి. అసలు యాక్చువల్ గా వాళ్ళే టీడీపీ బీజేపీకి కూడా కేటాయించాలి. కానీ మాకున్న దానిలోనే మేమే సర్దుకొని బీజేపీకి కూడా దానిలోనే మేము త్యాగం చేయాల్సి వచ్చింది. ఇక్కడ దాని వల్ల నెంబర్ చిన్నదిగా కనబడుతుంది. కానీ అదే బీజేపీకి త్యాగం చేయకపోతే 35 దాకా జనసేనకి సీట్లు ఉండేవి. సో అది ఒక మంచి అది కొంచెం ఇంపాక్ట్ 35 కనుక అవి తీసుకొని 3 పార్లమెంట్ తీసుకుంటే దగ్గర 40కి దగ్గరగా ఉంటాం కాబట్టి కొంచెం జన సైనికుల్లో హుషారుండేది బాగా. కానీ పొత్తు ధర్మం పాటించలేదు, పొత్తు ధర్మం అక్కడ పాటించబడలేదు అనే కామెంట్ కి మీరు ఏకీభవిస్తారా లేదా? అంటే పొత్తు ధర్మం అంటే అంత పెద్ద స్టేట్మెంట్లు అయితే నేను ఇవ్వలేను. కానీ 24 అనేది జన సైనికుల్ని నిరాశపరిచింది అనేది 100కు 100% వాస్తవం. అది చంద్రబాబు గారు ముందే పసిగట్టలేకపోవడం అనేది ఆయన అనుభవం గల నాయకులు. మా నాయకులు ఏమి కావాలి అని ఏమి అడగలేరు. ముందు ముఖ్యంగా ఏంటంటే ఆయన రాష్ట్ర ప్రయోజనం చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నాకు ఇన్ని కావాలి నేను అని డిమాండ్ చేసే మనస్తత్వం కాదు ఫస్ట్. సో చంద్రబాబు గారు చాలా అనుభవజ్ఞులు, ఆయనకు రాజకీయంగా చాలా విశ్లేషణ పరిజ్ఞానం ఉంది కాబట్టి జన సైనికులు ఏం కోరుకుంటున్నారో గనక ఆయన వాళ్ళ దగ్గరగా చేసినట్టయితే
టీడీపీకి కూడా చాలా, అంటే మాకు బలాన్ని పెంచడం వాళ్ళు బలాన్ని పెంచుకున్నట్టు. రైట్ రైట్ రైట్. జనసేన బలాన్ని పెంచుతున్నారు అంటే టీడీపీ బలం పెంచుకున్నట్టు, తగ్గించుకున్నట్టు కాదు. ఎప్పుడైతే కొంచెం తక్కువ ఇవ్వడం వల్ల వీళ్ళు నిరుత్సాహపడ్డారు, దాని వల్ల వచ్చిన ఇబ్బందే గాని అంతకు మించి అంటే ఇప్పుడు జన సైనికులు ఎంత నిరాశపడ్డా, ఎంత బాధపడ్డా, ఎలా చేసినా కూడా ఓ 2-3 రోజులు తర్జన భర్జన పడతారు, మదన పడతారు, బాధపడతారు. గాని కట్టె కాలే వరకు, ఊపిరి పోయే వరకు పవన్ కళ్యాణ్ గారిని గాని జనసేన పార్టీని గాని విడిచి ఉండే పరిస్థితి కాదు. కాకపోతే వాళ్ళు నిరుత్సాహం పడడం అనేది అంటే టీడీపీ శ్రేణులకి, ముఖ్యంగా టీడీపీ గాని జనసేన కూటమికి అంటే కొంచెం హుషారుగా పనిచేసేదానికి, కొంచెం అసంతృప్తితో పనిచేసేదానికి డిఫరెన్స్ ఉంటది. కాబట్టి అది తగ్గించే ప్రయత్నం చంద్రబాబు గారు చేసినట్లయితే బాగుండేది అని చెప్పి నాలాంటి వాళ్ళ అభిప్రాయం. నమస్కారం, గుడ్ మార్నింగ్. మేము మా నాయకుడి డెసిషన్ మళ్ళీ వస్తాం మేడం మీ దగ్గరికి. వెంకట గురుమూర్తి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. ఎస్ ఎస్, ఏం చెప్తారు? దాదాపు తొలి జాబితా చూశారు. రేపు మాపో బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా సెకండరీ కానీ, సో మెజారిటీ సీట్లలో టీడీపీ పోటీ చేస్తుంది. కానీ జనసేన నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? ఎందుకంటే తక్కువ సీట్లు వచ్చారని గ్రౌండ్ లెవెల్లో కొంత నిరుత్సాహంతో కనబడ్డట్టు ఉంది. సో ఓవరాల్గా మీరు పొత్తుల విషయం మీద, పొత్తులు దాదాపు ఓకే అయింది, సీట్లు అనౌన్స్ చేశారు, అంతా ఓకే. కానీ ఓట్ ట్రాన్స్ఫర్ దగ్గర చర్చ ఇప్పుడు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి అక్రమ కేసులో జైల్లో ఉన్నప్పుడు ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఆనాడు ఆయన ఒక్క మాట చెప్పారు. ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఏకైక లక్ష్యంగా కలిసి పనిచేద్దామని చెప్పి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి నిన్న మనం చూసాం, సీట్లు మరి ఏదైతే 99 సీట్లను ఇప్పటికీ జనసేన తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ముఖ్యంగా జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ గారు మరి మాతో పొత్తు ప్రకటించిన దగ్గర నుంచి కూడా కింద స్థాయిలో మేమందరం కూడా జన సైనికులు, మేము కూడా ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా వాళ్ళందరూ కూడా కలిసి మేము జన సైనికులు కలిసి పనిచేస్తా ఉన్నాం. మీరు అన్నట్టు 24 సీట్లు అసెంబ్లీ, 3 పార్లమెంట్ ఇచ్చినటువంటి సందర్భంలో కొంతమంది ఆశావాహులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అసంతృప్తి ఉండే మాట వాస్తవం. కానీ అలాంటి వాళ్ళ కూడా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఏం చేస్తాం ఏంటనేది అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి పనిచేసేటప్పుడు ప్రతి వారికి కూడా ఒక ఆశ ఉంటుంది, ఒక అవకాశం కావాలని ఉంటుంది, రాజకీయంగా ముందుకు వెళ్ళాలని ఉంటుంది. ఒక్కొక్క పరిస్థితుల్లో రాలేనటువంటి సందర్భంలో వాళ్ళకి ఏం చేయాలనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే రేపు అధికారం వచ్చిన తర్వాత మనకు అనేక నామినేట్ పదవులు కావచ్చు, శాసన మండలి ఉంది, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇలాంటి పదవులన్నిటిని కూడా ఇంకా ఎవరైతే ఆ రోజు కొంతమందికి న్యాయం జరగలేదు అనుకుంటా ఉన్నామో అలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా చేస్తారు. ఏదేమన్నప్పటికీ కూడా ఈ రోజు మేము వెళ్ళేటువంటి పొత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళా భవిష్యత్తు కోసం ఇట్లా దృష్టిలో పెట్టుకుని మరి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగం మరి పాపం త్యాగం ఉంటారు వారిని. రైట్ రైట్, ఐ గెట్ బ్యాక్ టు యు. మళ్ళీ వస్తా. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. రైట్, మీరే అడ్వాన్స్, మీరే ఇన్ఛార్జ్ల ప్రకటనతో మీ పార్టీ అడ్వాన్స్. ఐ గెట్ బ్యాక్ టు దగ్గరికి. వెంకటేశ్వర రెడ్డి గారు మీరే అడ్వాన్స్ అంటే మీకంటే 2 అడ్వాన్స్ ఇవాళ టీడీపీ జనసేన ఉంది అధికారికంగా. ఇంకా మీరు ఎమ్మెల్యే అభ్యర్థులను అనౌన్స్ చేయలేదు, ఇన్ఛార్జీలు అన్నారు, రకరకాల ఏదో పదాలు పెట్టారు. ఇవాళ ఆ అభ్యర్థులు ఫైనలా కాదా? అంతర్మదనంలో వైసీపీ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మొక్కుబడిగా నియోజకవర్గాల్లో ప్రచారాలు, క్షేత్రస్థాయిలో కనిపించని నేతలు, అంటే ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యేలు సహకరించని పరిస్థితి. అంటే వైసీపీ ఎందుకో చాలా జెడ్ స్పీడ్తో వచ్చి ఒక్కసారి ఆగిపోయిందనే వార్తలు కొన్ని పత్రికలు హైలైట్ చేశాయి. ఏం చెప్తారు? పత్రికలు ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటే ఎవరి పత్రికలు వాళ్ళకి అయిపోయినాయి.
ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాసుకోవడం అయిపోయింది. ఇవాళ న్యూస్ పేపర్స్ లా లేవు. నేను ఒక న్యూట్రల్ పేపర్ చదవాలండి. మీరు అనుకున్న టీడీపీ పేపర్, వైసీపీ పేపర్ నేను చదవలేదు, అది కూడా చూపిస్తాను. ఎందుకు ఫైనల్ కాదా? నేనేమంటానంటే ఇప్పుడు ఈ పొత్తుల విషయం ఇంత ముందు గతంలో మేము ఇన్ఛార్జీలను ప్రకటించినప్పుడు మార్పులు చేర్పులు చేసినప్పుడు ఈ ప్రతిపక్షాలన్నీ విపరీతంగా ట్రోల్ చేసినాయి. వాళ్ళని తీసి ఇటు పెట్టారు, వీళ్ళని తీసి అటు పెట్టారు, వాళ్ళని తీసేశారు, వీళ్ళని తీసేశారు, ఇవన్నీ మాట్లాడి ఇవాళ ఆ పరిస్థితి వాళ్ళకు వచ్చింది. నేను ఆ రోజే చెప్పాను, మన డిబేట్ లోనే మన ఛానల్లోనే ఆ రోజే నేను చెప్పాను, ఏమంటే ఎవరిచ్చినా 175 సీట్లు ఇవ్వాలి, ఆ ప్రతిపక్షాలన్నీ కలిపి వాళ్ళు కూడా 175 ఇవ్వాలి అనేది నేను ఆ రోజే చెప్పాను. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ వాళ్ళకు వచ్చింది. ఇక్కడ దాని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. నేనైతే ఒకటి చెప్తాను, ఇప్పుడు రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. విచిత్రంగా ఏంటంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు ఏ రోజు కూడా తన ఇండివిజువాలిటీని వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొని ముందుగానే మీరు ఈ పక్కన కూర్చోబెట్టుకొని మీకు ఇన్ని సీట్లు నా ఇష్టం అనే పరిస్థితిలో వాళ్ళు ఏ రోజు కేఏ పాల్ కూడా ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తాడు. ఇక్కడ చిన్న పార్టీలు ఏది 1% ఓటు ఉన్నవాళ్ళు, 1% ఓటు ఉన్నవాళ్ళు, తక్కువ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇండివిజువాలిటీని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇండివిజువాలిటీని మెయింటైన్ చేసి వాళ్ళ డిమాండ్స్ ఏయో పబ్లిక్ గా చెప్పి అవి నచ్చితేనే పొత్తు కలుస్తారు, లేకపోతే వద్దు అంటారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుందంటే అసలు విషయం తెలుసుకోవాల్సింది జన సైనికులని కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ కాదు. ఫస్ట్ ఈ పార్టీ పెట్టించిందే 14లో చంద్రబాబు మీ టైం మీకు ఇచ్చాము, మీరు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాకపోతే లెగిస్తే మీరు జనసేన విమర్శిస్తున్నారు కాబట్టి మీ పార్టీ అనుకుంటున్నారేమో. అయితే నేను ఇంటరప్ట్ అయితే నువ్వు తట్టుకోలేవు, కొద్దిగా ఆగు. నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడదు కానీ నీకు టైం వస్తుంది. పవన్ కళ్యాణ్ 14లో పవన్ కళ్యాణ్ చేత పార్టీ పెట్టించింది చంద్రబాబు. తర్వాత ఓటు బ్యాంక్ చేల్చడం కోసం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చేల్చడం కోసం పవన్ కళ్యాణ్ ని సపరేట్ గా పోటీ చేపించింది చంద్రబాబు. మీకు ఎగ్జాంపుల్స్ ఒకటి చెప్తాను. కుప్పంలో లోకేష్ కి వ్యతిరేకంగా క్యాండిడేట్ ని పెట్టాడా? మంగళగిరిలో లోకేష్ కి వ్యతిరేకంగా క్యాండిడేట్ పెట్టాడా? పెట్లా. కుప్పంలో చంద్రబాబుకి వ్యతిరేకంగా క్యాండిడేట్ పెట్టాడా? అప్పుడప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీ పార్టీ పర్ఫార్మెన్స్ చెప్పండి. మీ ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ ఆ లింక్ వస్తే గానీ ఇక్కడ బయటపడదండి. జనసేన పార్టీ అనేది చంద్రసేన. అతను ఏం చెప్తే అది జరిగిద్ది. ఎక్కడైనా భారతదేశంలో లిస్ట్ కూడా వాళ్ళకి ఎన్ని ఇవ్వాలనేది కూడా ఏకగ్రీవంగా ఏకాభిప్రాయంతో ఈ చంద్రబాబు నాయుడు చదువుతుంటే చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాడంటే ఆ పార్టీ ఎవరిదనేది రాష్ట్ర ప్రజలందరికీ నిన్నటితోటి అర్థమైపోయింది. 24 కాదు, 4 ఇచ్చినా కుయికేలాడకుండా కూర్చునే స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. 4 ఇచ్చిన ఆ పార్టీ కార్యాలయం సార్ నేను టీడీపీ కాదండి వెంకటేశ్వర రెడ్డి గారు లెట్ మీ కాదండి ఒక్క సెకండ్ పార్టీ నడుపుతుంది. రైట్, ఓకే అండి. నేను కాదండి, నేను టీడీపీ జనసేన గురించి మిమ్మల్ని మాట్లాడడం లేదు. మీ సీట్ల గురించి, మీ ఇన్ఛార్జ్ల గురించి మాట్లాడుతున్నాను. మీ ఇన్ఛార్జ్లకు సిట్టింగ్లు ఎవరు సహకరించడం లేదు. ఏంది మీ అధికారిక జాబితా ఎప్పుడు వస్తుంది వైసీపీ నుంచి అని? అదే చెప్తాను. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు ఆయనే ప్రకటిస్తారు. ఆయన చెప్పిన అభ్యర్థులే ఉంటారు. వేరే పార్టీ వాళ్ళు మా అభ్యర్థులను ప్రకటించరు. వేరే వాళ్ళు మా అభ్యర్థులు మేము 175 స్థానాల్లో పోటీ చేస్తాం. 175 స్థానాల్లో ఫ్యాన్ గుర్తే ఉంటది. జెండా మా కార్యకర్త మీ పార్టీ తోటి పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరులే కానీ
మీరు ఒంటరి పోరాటం చేయాల్సిందే. కేఏ పాల్ కూడా రాడు మన దగ్గర. అందరు పరిగెత్తడమే. ఇంట్లో వాళ్ళే పరిగెత్తుతున్నారు అన్నలేమని. రైట్ 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 అండి రైట్ అండి రైట్. ఒక్క నిమిషం రైట్ వెంకటగిరి గురుమూర్తి ఒక్క నిమిషం రామనాథ్ గారు, మనం సీట్లకు వచ్చి కొద్దిగా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. శివపార్వతి గారు ఉన్నారు కాబట్టి 2019 ఎన్నికల్లో 15కు పైగా స్థానాల్లో జనసేనకు 30,000 పైగా ఓట్లు వచ్చాయి. వాటిలో ఒకటంటే ఒకటి మాత్రమే ఇవాళ జనసేనకు కేటాయించారు. పి గన్నవరం వంటి సీట్లు కూడా ఇవ్వలేదు. తర్వాత విజయవాడలోను జనసేన స్థానంలోకి టీడీపీ చొరబడిందని, అక్కడ జనసేనకు ఎక్కువ ఓట్లు వచ్చినా 2 సీట్లు టీడీపీకే ఇచ్చారని. అంతే. ఇవంతా కూడా ఓవరాల్ సీట్ బై సీట్ మనం రివ్యూ చేస్తే జనసేన ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ ఇవ కూడా టీడీపీకి ఇచ్చారని. అదే ఇందాక మనం ఏదైతే వైసీపీ వాళ్ళు గత కొన్ని ఏళ్ళుగా చేస్తున్న ఆరోపణలకు ఈరోజు కొంత బలం చేకూర్చేలాగా ఈరోజు కాపులకు బలంగా ఉన్న ప్లేస్లలో కానీ, గతంలో జనసేనకి ఎక్కడైతే కొంత ఓటు షేర్ కానీ ఒక సబ్స్టాన్షియల్ ఓటు ఎక్కడైతే పోలైందో అలాంటి ప్లేస్లలో కూడా అలాంటి అభ్యర్థిని మనం ఎంకరేజ్ చేయడం కానీ అలాంటి అభ్యర్థికి తిరిగి అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఖచ్చితంగా ఇక్కడ అనుమానం వస్తుంది. అంటే ఇంకా నువ్వు గతంలో పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ప్రసంగాల్లో ఏమన్నారు, మీరు కాపులే నాకు ఓట్లు వేయడం లేదు, నేను మిమ్మల్ని ఏదో బాగు చేద్దామని వస్తే మీరే నన్ను ఆదరించడం లేదని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు తను సీట్లు సాధించడంలోనే విఫలమైనటువంటి వ్యక్తి ఇంకా రేపు మనకు రాజ్యాధికార విషయంలో కానీ లేదా పవర్ షేరింగ్ విషయంలో కానీ లేదా 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రులని కానీ ఇలాంటి సందర్భాలు చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అంటే మనకు కూడా ఒక ఉన్నత స్థానమే వస్తుంది, మనం కూడా ఉన్నతంగానే ఉంటాము అని ఆయన చేసినటువంటి ప్రసంగాలను ఈరోజు ప్రధాన అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కౌంటర్గా అటాక్ చేస్తారు కదా. ఖచ్చితంగా ఈరోజు మనం చూసినాం మండపేటలో కావచ్చు, తర్వాత గన్నవరంలో కావచ్చు, ఇంకా విజయవాడ లాంటి స్థానాలు లేదా భీమిలిలో, ఇలా మనం ఇంతకుముందు కూడా భీమిలి అభ్యర్థి అయినా మనం మాట్లాడుకో సందీప్, ఇలాంటి చాలా మంది కొంత కమిటెడ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మోరోవర్ ఇంకా అతను శివపార్వతి గారు కూడా ఇందాక అన్నారు, మేము ఖచ్చితంగా కొంత 24 స్థానాలు ఇవ్వడం వల్ల కార్యకర్తలు అయితే కొంత అసంతృప్తి ఉంది అని చెప్పడం జరిగింది. ఇంకా నేనేమంటానంటే ఇప్పుడు 4 స్థానాలకే జనసేన అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అంటే ద రెస్ట్ ఆఫ్ 20 మెంబర్స్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. అక్కడ కూడా ఎవరిని ప్రకటిస్తారు అంటే మొదటి నుంచి జనసేనతో కలిసి పనిచేసిన వాళ్ళని ప్రకటిస్తారా, లేకుంటే అరువు నేతలను ప్రకటిస్తారా, ఎలాంటి వాళ్ళని ప్రకటిస్తారు, లేదా టీడీపీ బ్యాక్ ఎండ్లో నుంచి వచ్చి మళ్ళీ పారాషూట్ బ్యాచ్ వస్తుందా? సో ఇలాంటివి ఎన్నో చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇవాళ పొద్దున చూసా రాజమండ్రి రూరల్లో బుచ్చే చౌదరికి మళ్ళీ లైన్ క్లియర్ చేశారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ దుర్గేష్ అనౌన్స్ చేశారు. చంద్రబాబు అదే దుర్గేష్ తో మళ్ళీ కాల్ చేశారు. అవును, అదే నేను అంటున్నా. అంటే ఇప్పుడు ఈ విషయాలకు మనం 2009లో ఒకసారి బ్యాక్ వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మహాకూటమి అని చెప్పి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం. అంటే ఆ రోజు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కూడా ఆ రోజు వీళ్ళు మళ్ళీ తిరిగి టీడీపీ అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఒక ట్రాక్ రికార్డ్. అంటే ఆయన ఖచ్చితంగా పొత్తు ధర్మాన్ని పాటించినట్టుగా ఉంటుంది, కానీ ఎన్నికల క్షేత్రానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆయన సొంత అజెండాను సొంత వ్యూహాలను అమలు చేస్తారు. అదే నేను ఇందాక అన్నాను, ఆయన వ్యూహము ఆయన ప్రకటించినటువంటి 94 మంది అభ్యర్థుల్లో కనపడింది. అంటే సీనియారిటీ ఉన్నవాళ్ళు, తన అనుకున్న వాళ్ళు, పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఆయన పెద్దపీట వేశారు. అంటే ఇక్కడ అర్థమైంది, ఒక ప్రాంతీయ పార్టీ ఇంకొక ప్రాంతీయ పార్టీని ఎదుగుదలకు దోహదపడుతుంది, సహాయం చేస్తుంది అనేది నేను చెప్పాను. అలాంటి వ్యూహం ఉండదు ఒక ప్రాంతీయ పార్టీకి అని. సో ఆ విధంగానే ఈరోజు అడుగులు కనపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొన్ని సమాధానం చేయాల్సి ఉంటుంది. అంటే కాపుల కోసమే నేను వచ్చాను, కాపులకు రాజ్యాధికారం వస్తుంది, 15% దాదాపు 17% ఉన్న కాపులు జనాభాలో వాళ్ళు ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు పల్లకెక్కుతారు అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ సామాజిక వర్గానికి కానీ వాళ్ళకి కానీ సీట్లు ఇప్పించుకోవడంలో కానీ పొత్తు ధర్మంగా అనుకున్న స్థానాలు సాధించలేదు. మనం మొదటి నుంచి ఒకటి ఉన్నాం, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 34 స్థానాలలో ఎక్కువ స్థానాలు పవన్ కళ్యాణ్ గారు దక్కించుకోవచ్చు అన్నట్టుగా మనకు ఊహలు కనపడ్డాయి. అంటే ఎక్కువ సామాజిక వర్గం అక్కడ ఉంది కాబట్టి. కానీ ఈరోజు ప్రకటించిన వాటిలో అక్కడ కూడా వాళ్ళకు పెద్ద సబ్స్టాన్షియల్ నెంబర్ కనపడడం లేదు. అంటే అందుకే నేను అంటున్నాను, ఖచ్చితంగా వైసీపీ ఇన్ని రోజులు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎంతో కొంత బలం చేకూర్చినట్టుగా కనపడుతుంది. ఈ సీట్ల సంఖ్య తీసుకోవడం కానీ ఇక్కడ ప్రకటించినటువంటి అభ్యర్థులు ఎక్కడైతే జనసేనకు వచ్చిన స్థానాలలో కూడా తిరిగి టీడీపీకి ఇవ్వడం అంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళ మధ్యన మ్యూచువల్ కన్సెంట్ ఉంది. కొంత వాళ్ళ స్వప్రయోజనాల కోసమే జనసేన పనిచేస్తున్నటువంటి ఆరోపణలకు కొంత బలం చేకూర్చినట్టుగానే మనం భావించాలి. ఎస్ శివపార్వతి గారు, అంటే జనసేన ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ టీడీపీ అభ్యర్థులను మొన్న జాబితాలో ప్రకటించడం జరిగింది. అంటే ఓవరాల్గా మీకు కూడా కొంత తపన, ఆవేదన, ఆందోళన ఉన్నప్పటికీ కానీ చాలా వర్గాల్లో ముఖ్యంగా జన సైనికుల్లో కొంత ఆగ్రహం వస్తుంది, కొంత ఆవేదన వస్తుంది. వారికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది అంటే మీరు ఏం చెప్తారు?
మీరు ఎంతసేపు త్యాగము పుత్రధర్మం అనే పదాలు తప్ప. కాదండి, మీరు వెంకట్ గారు మీరేదో ప్రాస బాగుందని ఆక్రోశన, ఆవేదన ఈ టైప్ లో మీరు ప్రాస బాగుందని పెద్ద పెద్ద పదాలు ఆడుతున్నారు. అంత పెద్ద పెద్ద పదాలు ఆడకండి. మీకు లేదా? మీకు కాదండి, మీకు లేదు. శివప్రసాద్ గారు మీ గుండెలో చేసుకొని చెప్పండి, మీకు ఆవేదన లేదా? మీరు ఇందాక అన్నారుగా మీ ఓపెనింగ్ స్టేట్మెంట్ లో, ఎందుకంటే మీ ఎక్కువ సీట్లు ఎక్కువ స్థానాలు పోటీ చేయాలని ఉంది కానీ తప్పలేదని. ఆక్రోధన, మీ ఆక్రోధన అనలేదండి, మీ ఆవేదన ఆందోళన అన్నానండి. ఆక్రోధన పదం వేరండి. సరే, పదం ఏదైనా కావాలండి. ప్లీజ్ కంటిన్యూ. మీరు క్లియర్ కొంచెం నొచ్చుకున్న మాట వాస్తవం. నేను వాస్తవాన్ని కూడా కప్పిపుచ్చి వాస్తవానికి విరుద్ధంగా కూడా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఎవరైనా యాజ్ ఏ జనసేన ఫాలోవర్, యాజ్ ఏ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ గాను, అభిమాని గాను, ఆయన ఫాలోవర్ గాను, ఆయన మద్దతుదారు గాను మేము ఏం కోరుకుంటాము అనేది మేము క్లియర్ గా చెప్పాము. అట్ ద సేమ్ టైం మా నాయకుడు ఏ డెసిషన్ తీసుకున్నా మేము అంతే కమిట్మెంట్ మీద నిలబడి ఉండే వ్యక్తులం. కాకపోతే అక్కడ నొచ్చుకున్నారు అని చెప్పాము. నొచ్చుకున్నంత మాత్రాన ఏదో జరుగుతుంది, ఇంకేదేదో అయిపోతుంది, ఓ ఇల్లంతా అలా కూడా కాదు. కాకపోతే ఇది కన్సిడర్ చేయాల్సింది అంటే 2 పార్టీలు పొత్తు మీద వెళ్ళినప్పుడు పార్టీ అధ్యక్షులు, ఇప్పుడు మా పార్టీ అధ్యక్షులు ఎంత త్యాగ నిరతి ఉన్నారు అనే దానికి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మేము ఒక టీడీపీ ఒక అనుభవం గల పార్టీ కాబట్టి ఆ అధినాయకుడు కూడా చాలా ఎన్నికలు చూస్తున్నారు కాబట్టి దీని వల్ల వచ్చే పరిణామాల్ని ముందుగానే అసెస్మెంట్ చేసి అందరినీ సంతృప్తికరంగా కనుక ఆయన ఒక అడుగు ముందుకేసినట్టయితే ఇంకా బాగుండేది, ఇంకా చాలా చాలా బాగుండేది అని నా అభిప్రాయం. అంతేగాని ఇక్కడ ఇదేదో జరిగిపోయింది అని అలా ఏం కాదు జరిగేది. ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్టుగా, అంటే ఎక్కడైతే మొన్న గత లోగడ ఎన్నికల్లో రామ్నాథ్ గారు ప్లీజ్ నన్ను మాట్లాడినివ్వండి, తర్వాత మీరు అడుగు గారు. రామ్నాథ్ గారు ఇందాక ఏదో కాపులు ఇదయ్యారు, కాపులు ఫీల్ అయ్యారు. ఇప్పుడు జనసేన అనేది కాపుల కోసం పెట్టిన పార్టీ కాదండి, అదొకటి మనం గమనించాలి. జనసేన అనేది కాపుల కోసం. నేను ఫీల్ అయినారని లేదు శివపార్వతి, నేను ఫీల్ అయినారని లేదు. నేను మీకోసం వస్తే మీరే నాకు ఓట్లు వేయలేదని చెప్పి మీ నాయకుడు అన్నాడు. నేను అనలేదండి, మీ నాయకుడు అన్నాడు. గతంలో ఏమన్నాడు? నేను మన సామాజిక వర్గం నుంచి వచ్చాను, కానీ మీరు మన సామాజిక వర్గాలే నాకు ఓట్లే లేదు, నన్ను ఆదరించలేదని మీ నాయకుడు అన్నాడు. నేను కాదండి అనింది ఆ మాట. అలా కాదండి, ఇందాక మీరు మాట్లాడేటప్పుడు కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జనసేన సీటు తీసుకోకపోవడం ఆ వర్గాన్ని నిరాశపరుస్తుంది. ఖచ్చితంగా అది వస్తాయి కదండి. ఇప్పుడు రాజకీయంగా ఖచ్చితంగా కులాల వారీగా సామాజిక వర్గాలు ఉంటాయి కదా. మీరు విశ్లేషకులుగా అలాంటి స్టేట్మెంట్లు ఇస్తే జనసేన కాపు పార్టీ కాదు, కాపు పార్టీ అనే ఒక ముద్ర మీరు కాదు మేడం. సరే కాదండి, పై పూతలు కాదండి, పై పూతలు పై కామెంట్లు కాదు వెంకటేశ్వర రెడ్డి గారు కాదు. వెంకటేశ్వర రెడ్డి గారు ఇందాక చాలా చెప్పారు కదా, మరి ఆయనకి నేను కౌంటర్ ఇవ్వొద్దా? ఆయన మధ్యలో నన్ను మాట్లాడొద్దు అన్నారు. కాదండి, మీరు పై కాకుండా మీరు సీట్ బై సీట్ రివ్యూ చేయండి. సీట్ బై మొన్న లోగడ ఎన్నికల్లో మీకు 30,000, 40,000 ఓట్లు వచ్చిన దగ్గర అక్కడ టీడీపీకి ఇవ్వడం ఏంటి అనేది ఒక క్వశ్చన్ కదా. ఇక్కడ నేను ముందే చెప్పాను, అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకున్నారంటే ఆయన క్లియర్ అనాలిసిస్ చేశారు. క్లియర్ అనాలిసిస్ చేసే మాకు బలం ఉన్న చోట్ల సీట్లు వదులుకోవాలన్న సరదానా ఏంటి? అక్కడ మా ధ్యేయం ఏంటి? గెలిపే ధ్యేయం. అక్కడ ఏ అభ్యర్థి ఎలా ఈక్వేషన్ ఉంది, ఆ ఈక్వేషన్ బట్టే మేము వెళ్ళాము. అది ఆయన డెసిషన్ తీసుకున్నారంటే అక్కడ ఏం ప్రయోజనం ఆశిస్తున్నారంటే మా పార్టీ ప్రయోజనం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలి, గెలుపు ధ్యేయంగా పనిచేయాలి అని. ఇప్పుడు మాకున్న వనరులు కానీ అక్కడున్న ఈక్వేషన్స్ కానీ కొన్ని నియోజకవర్గాల్లో కన్నా బెటర్ గా టీడీపీ ఉండొచ్చేమో. సో ఆ అనాలిసిస్ లో అక్కడ ఈ టీడీపీకి ఇస్తే బెటర్, ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంది అనిపించినప్పుడు ఆయన తగ్గడం జరిగింది. అంతేగాని అంత మాత్రానికి ఏదో అయిపోయిందని కాదు. ఇంకోటి ఏందాక వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో పెద్ద భారీ డైలాగులు చెప్తున్నారు. 14 అంటే చంద్రబాబు గారు పార్టీ పెట్టించారండి. మరి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరుండి మరి ఆ పార్టీ ఫామ్ అంతా ఫిల్ చేసింది ఆయనేమో రిజిస్ట్రేషన్ కోసం. అంత ఫర్ షూర్ ఉన్నారు. ఇంకొకటి ఏంటి, 19లో విడిగా అంటే వ్యతిరేక ఓటు చేలకూడదు అని చెప్పి విడిగా పోటీ చేసి, అసలు ఇదేమి అనాలిసిస్ నాకు అర్థం కాదు. వ్యతిరేక ఓటు చేలకూడదు అని చెప్పి విడిగా ఎవరైనా పోటీ చేస్తారు.
రైట్ అసలు ఇప్పుడు వ్యతిరేక ఓటు చేలకూడదనే కదా ఇప్పుడు కలిసి పోటీ చేస్తుంది. అసలు వైసీపీకి ఓట్లు ఇప్పుడు విడిగా పోటీ చేయడం వల్ల వైసీపీ ఫేవర్ ఉంటదని చెప్పి అందరికి తెలుసు. ఓకే శివప్రసాద్ గారు, రైట్, ఐ గెట్ బ్యాక్ టు మళ్ళీ వస్తాం దగ్గరికి. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడు. వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే మీలా కోడికత్తి గ్రామాలు ఒక్క నిమిషం శివప్రసాద్ గారు, ఒక్క సెకండ్ ఆగండి మేడం. ఐ గెట్ బ్యాక్ టు యు. మళ్ళీ వస్తాం దగ్గరికి, మళ్ళీ వస్తాం మేడం, మళ్ళీ వస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు లా అనుకోమాకండి పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే మీ నాయకుడు అలా ఆచరిస్తారు కాబట్టి. శివపార్వతి గారు నేను మళ్ళీ మీకు ఇస్తాను, ఒక్క సెకండ్ ఆగండి. రైట్, రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు బేసిక్ గా ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టి ఇన్నేళ్ళు అయితే పాలిట్ బ్యూరో కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ, విలేజ్ కమిటీలు ఇవన్నీ ఏ పార్టీ వాళ్ళైనా ఈవెన్ మీరు మా పార్టీలో ఏ కమిటీలో చూసుకొని మాట్లాడాలి. ఆగండి మేడం, నో క్రాసింగ్ అండి, ఒక్క నిమిషం ఆగండి మేడం ప్లీజ్. ఒక్కొక్క నిమిషం ఇస్తున్నా గురుమూర్తి గారు, అసలు ఏ నియోజకవర్గం దాకా ఎందుకమ్మా? నువ్వెవరో పవన్ కళ్యాణ్కి తెలుసా? నీకు ఏ బాధ్యత చెప్పారో నీకు తెలుసు. ఏమండి వెంకటేశ్వర అలా పర్సనల్ ఏంటండి, అలా వెళ్ళకూడదు. అలా వెళ్ళకూడదండి. ఆమె పార్టీ రిప్రజెంటేటివ్. ఇప్పుడు ఆమె ఉంటారు, మీరెవరు జగన్ తెలుసా అంటారు, ఇది అవసరమా? ఇది ఒక్క నిమిషం గురించి తెలుస్తున్నా ప్లీజ్, ఒక్క నిమిషం. నాయకుడికి రైట్ ఒక్క నిమిషం ఆగండి, లాభం లేదండి, ఒక్క నిమిషం ఆగండి. రైట్, గురుమూర్తి గారు ప్లీజ్. రెడ్డి గారు మీకు ఇస్తా ఆగండి, ఒక్క సెకండ్ ఆగండి. గురుమూర్తి గారు మాట్లాడండి. వెంకట గురుమూర్తి గారు. పొత్తు అనేది పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పెట్టుకున్నది. మాకు ఇష్టమై పెట్టుకుంటున్నాం, రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టి పెట్టుకుంటున్నాం. వీళ్ళకేంటండి బాధ? వీళ్ళ బాధ ఏంటి చెప్పమనండి. వీళ్ళు 7 సార్లకి ఇప్పుడు 77 మందికి పెట్టారు. ఇంతవరకు దిక్కు మొక్కులు క్యాండిడేట్లు లేరు వీళ్ళకి. వీళ్ళ మంత్రులు ఎవరు? వీళ్ళకి జగన్ పెట్టింది. అపాయింట్మెంట్ ఇచ్చారు, వీళ్ళు ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చారు చెప్పనండి, ఎవరితో మాట్లాడాడు చెప్పనండి. ఇవాళ క్యాండిడేట్లు లేక అల్లాడి పనులు మేపుతా ఉన్నారు. వీళ్ళు వాళ్ళ మార్గదర్శి ఇవ్వటం ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా ఎదగాలంటే ఎవరెవరు ఏ విధంగా వచ్చారు రాజకీయాలకు అనేది అందరికీ తెలుసు. ఇవాళ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలిసింది. ఆయన ఇవాళ ఒక పార్టీని పెట్టి ఆయన సుదీర్ఘంగా ఆ కార్యకర్తల కోసం కానివ్వండి, ఇవాళ ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళ కోసం కానివ్వండి, ఇవాళ రైతుల ఇబ్బందులు ఉంటే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి ఆయన సొంతంగా డబ్బులు ఇచ్చారు. ఆయన అనేక కార్యక్రమాలు చేశాడు. ఆయన ఇవాళ ఆయన ఎవరికి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో, ఎందుకంటే ఒక పార్టీని ఏ విధంగా నడపాలో పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? ఆయన ఏమైనా చిన్నపిల్లవాడా? లేకపోతే ఆయనకి మీరు తెలుసా, నేను తెలుసా అంటే ఎవరు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి రాకపోతే చెప్పమనండి. మంత్రులకి మాట్లాడుకున్న విషయం తెలియదా? ఖచ్చితంగా ఒకటి, మేము ఈ రాష్ట్రం కోసం తర్వాత ఇంకోటి, ఇప్పుడు సీట్లలో కాపులకు బలం ఉండే సీట్లు ఇవ్వలేదనేది ఒకటి మాట. ఎందుకు లేవు? 24 సీట్లు ఇచ్చిన తర్వాత ఎక్కడెక్కడ బలంగా ఉన్నారో, కాపులతో పాటు బీసీలు ఉన్నారు, జనసేనలు, దళితులు ఉన్నారు, అందరిని కూడా ఆయన కోఆర్డినేట్ చేసుకుంటారు. ఎక్కడైనా న్యాయం చేయలేని పక్షంలో రాబడి వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. ఎవరో ఏదో అనుకున్నా సరే జరగబోయేది ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే కొంత ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా ఆ రోజున అప్పుడున్న పరిస్థితులు బట్టి నామినేటెడ్ కావచ్చు, మా శాసన మండలిలో కావచ్చు, అనేక పదవులు ఉంటాయి, వాటన్నిటిని అకామిడేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే
ఆయన చెప్పినట్టు గురుమూర్తి గారు మీరు ఒకసారి కాదండి ఒక్క సెకండ్ ఆగండి మీరు ఒకసారి లిస్ట్ సీట్ బై సీట్ రివ్యూ చేయండి. టీడీపీలో కూడా సామాజిక సమతుల్యత అంతగా పాటించలేదు, సీనియర్లకు మొండిచ్చే ఇచ్చారు, చాలామంది పార్టీ జెండా మోసిన వారికి కూడా పార్టీ ఐడెంటిఫై చేయలేదు. టీడీపీలో అంటే అసంతృప్తులకు అనేక కారణాలు దారితీస్తున్నాయి. ఏం ఆన్సర్ చేస్తారు మీరు? ఇప్పుడు పొత్తులో భాగంగా మాకు కూడా కొన్ని సీట్లు పోతాయి, పోయినప్పుడు చాకరీ చేయాల్సిందే, పోతాయి కదా. పోకుండా ఎటువంటి 24 సీట్లు అక్కడ మా సమన్వయకర్తలు మరి అక్కడ కాపు మరి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు రాసిస్తారు. మేము వాళ్ళకి చెప్పుకుంటాం, నచ్చ చెప్పుకుని ఇంకా ఈ ఒక్క క్యాండిడేట్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎందుకంటే 24 మందిని అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే సందర్భంలో అక్కడ ఎవరిని కూడా పెట్టకుండా చూసుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. దానికోసం ఆయన చాలా పట్టుదలగా ఎప్పుడు చెప్పాడు. ఆయన నేను ఎప్పుడు కూడా ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత పట్టుదలగా ఎప్పుడు పనిచేయలేదని చెప్పారు. తర్వాత మేము సీనియర్లను గౌరవించాం. తర్వాత ఎందుకంటే యువతను ప్రోత్సహించాలి కాబట్టి యువతను గౌరవించాం. అదేవిధంగా మరి ఏదైతే అమరావతిలో పోరాటం చేసినటువంటి మరి జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరావు గారికి అంత అందరూ అన్ని విభాగాల్లో చూసుకుని ఆయన వడబోసి, ఎందుకంటే ఏదైతే మా లిస్టు ఉందో ఆ లిస్టు జాబితా విడుదల చేసిన తర్వాత అసంతృప్తులు కామన్. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా బ్రహ్మాండంగా చేశారు బాబు. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. నా అభిప్రాయం వచ్చేసి నేనేమంటానంటే జనసేన తెలుగుదేశం పార్టీ అనేది 2 వేరు పార్టీలు కాదు. ఫస్ట్ జనసేన అనేది ఓకే, ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి. జనసేన తెలుగుదేశం పార్టీ అనేది 2 వేరు పార్టీలు కాదు. తెలుగుదేశం పార్టీలో జనసేన అనేది ఒక శాఖ. ఆ శాఖకి అధిపతి మాత్రమే పవన్ కళ్యాణ్. ఇప్పుడు అన్ని పార్టీలకి యువజన శాఖ, మహిళా శాఖ, అన్ని విభాగాలు, విద్యార్థి శాఖ, అన్ని విభాగాలు ఉన్నట్టు జనసేన అనేది తెలుగుదేశం పార్టీలో ఒక శాఖ. ఆ శాఖకి అధిపతి పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ 100% చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోండి. నాకు ఇచ్చిన టైం ఇద్దరికి సమాధానం నేను చెప్పాలి. మీ పార్టీ రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు? ఎవరి పేరు మీద చేశారు మీ పార్టీ రిజిస్ట్రేషన్? మీకు సింబల్ ఉందా? కామన్ సింబల్ ఉందా? మాకు సింబల్ ఉంది కానీ మా రిజిస్ట్రేషన్ అది కాదండి. ఇవన్నీ అప్రస్తుతం అండి, పనికిరాని అంశాలండి ఇవన్నీ. సార్ ఇవన్నీ పనికిరాని అంశాలు ఇవన్నీ. ఎవరి దగ్గర చెప్పండి. వెంకట్ గారు మీరు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోలేని అసమాన మీరు మాట్లాడుతున్నారు. తల్లి కాంగ్రెస్ లో నుంచి తీసుకొచ్చి వరకు తీసుకొచ్చి ఒక టెంట్ వేసుకొని పెట్టుకున్న మీ టెంట్ పార్టీ కూడా మాట్లాడితే ఎట్లండి? అట్లాగే కాంగ్రెస్ నుంచి రాజశేఖర రెడ్డి వర్గాలంతా మైగ్రేట్ చేసుకోరు, ఒక టెంట్ వేసుకోరు, ఒక పార్టీ అని చెప్పి దాన్ని ఒక టెంట్ వేసి టెంట్ పార్టీ మీరు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంటుంది, జనాలు కూడా నవ్వుకుంటున్నారు. ఒక్క నిమిషం పార్వతి గారు నేను మీకు ఇస్తానండి. పార్వతి గారు అది కాదు మేడం, ఒక్క నిమిషం కాదండి వెంకటేశ్వర రెడ్డి గారు కాదండి మరి షాక్. ఒక్క నిమిషం పార్వతి గారు, ఒక్క నిమిషం. వెంకటేశ్వర రెడ్డి గారు మీ పార్టీ గురించి మీ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది అది చెప్పుకోండి. టీడీపీ పవన్ కళ్యాణ్ కొట్టించారు, ఒకటే అవుతారు, తప్పేముంది, ఒకటే అవుతారు. రేపు విలీనం చేస్తారు, మీకేం తప్ప అంటున్నా. కాదండి రెడ్డి గారు నేను అడుగుతున్నా, కాదండి రేపు వాళ్ళు ఎలాగో ఒకటే అయ్యారు, రేపు పవర్ మెట్రిక్స్ అంతా పవర్ షేరింగ్ తీసుకుంటారు, అవసరం ఉంటే పొరపాటున గ్రామపట్న విలీనం చేస్తారు, మీకేం నొప్పి అంటున్నా నేను. నేనేమంటానంటే అది అందరూ పాటించాలి కదా.
వాళ్ళ స్ట్రాటజీ ఏదో వాళ్ళే చెప్పుకోవాలి. ఎస్ మీరు మాట్లాడండి. మీరు హౌ కెన్ యూ ఫేస్, అరే మీరు ఎలా ఫేస్ చేస్తారండి కూటమిని, ఎలా ఫేస్ చేయబోతున్నారు అది మాట్లాడండి. మీరే మాది కూడా మీరే చెప్తున్నారు, అన్నిట్లో ఏం పెడుతున్నారు, చేయాల్సింది అంతా మీకు అంతా చేస్తున్నారు. ఏస్ ఒక నిమిషం పార్వతి గారు ఆగండి, పార్వతి గారు ఆగండి ప్లీజ్, పరిపాలన లేకుండా ఈ జనాలు పార్వతి గారు ఆగండి. సారీ మేడం ఇట్లా ఒక నిమిషం ఆగండి. పార్వతి గారు ఆగండి. రెడ్డి గారు మాట్లాడు. యాజ్ ఏ హోస్ట్ గా నాకే క్వశ్చన్ వేశారు, మా పార్టీ గురించి మమ్మల్ని చెప్పుకోమన్నట్టు నాకే క్వశ్చన్ వేశారు. వాళ్ళకు కూడా సేమ్ గనక మీరు అది పాటిస్తే నేను అదే పాటిస్తానండి. వైసీపీ గురించి మరి అడగలేదండి, మీరు ఫాలో అవ్వండి. వైసీపీ గురించి వారిని అడగలేదు, మీరు ఎందుకు సీట్లు తక్కువ. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఎట్లా నాకే ఉల్టా మాట్లాడితే ఎట్లా అండి? నేను మీ గురుమూర్తి గారు కానీ వారి ఆయన అడిగారు మీ పార్టీకి 24 సీట్లు వచ్చినాయి, మీరు అసంతృప్తిగా ఉన్నారా, మీ స్టాండ్ దీనిపైన అడిగారు ఆయన. నేను జనసేన గురించి మాట్లాడుతున్నా, పవన్ కళ్యాణ్ సీట్ల గురించి మాట్లాడుతున్నా, టీడీపీ గురించి వారితో మాట్లాడుతున్నా గురుమూర్తి గారితో. మీరు మీ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది, మీ పార్టీ గురించి చెప్పండి. మీరు వాటిని ఎలా ఫేస్ చేస్తారు? అందరికంటే ముందుగా వాళ్ళు అనౌన్స్ చేశారు, మీరు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అది చెప్పండి. మా క్లియర్ కట్ స్ట్రాటజీ ఉండబట్టే ఆగండి మేడం ప్లీజ్ ఆగండి మేడం. టైం అవుతుంది. అందుకే చెప్దాం మేము సర్దుకుంటున్నాం అని చెప్తున్నారు. ఏముంటుంది వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి? రన్నింగ్ కామెంట్ చేయకండి, టైం అవుతుంది ప్లీజ్. ఒక్కరి ఆగండి మేడం నాకు టైం అవుతుంది. పార్వతి గారు ప్లీజ్ రన్నింగ్ కామెంట్ చేయకండి. రైట్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్, ప్లీజ్ వైండ్ అప్. నేనేం చెప్తానంటే మా పార్టీకి ఒక స్ట్రాటజీ ఉండబట్టే 175కు 175 మేము టార్గెట్ పెట్టుకున్నాం. 25 ఎంపీలకు 25 ఎంపీలు మేము టార్గెట్ పెట్టుకున్నాం. దాని ప్రకారం ఖచ్చితంగా అన్ని రకాల పారామీటర్స్ తీసుకున్నాం. మేము మా సభలు నిర్వహించే తీరు గాని, మేము అభ్యర్థులను అనౌన్స్ చేసే తీరు గాని, మాకంటూ ఒక స్ట్రాటజీ, ఒక మేము పనిచేస్తున్నాం. మేము ఖచ్చితంగా 175కు 175 గెలవబోతున్నాం. అది క్లియర్ గా ఉండబట్టే మేము ప్రజలకి స్ట్రైట్ గా చెప్తున్నాం, మా వల్ల మీకు మేలు జరిగితే మాకు ఓటేయండి, లేకపోతే వేయొద్దని. మేము ఈ పనులు చేసిన పనికి మీకు నమ్మకం ఉంటే ఓటేయమంటున్నాం. 14 ఏళ్ళు అధికారంలో ఉండి లాస్ట్ 5 years కూడా ఈ 2 పార్టీలు అధికారంలో ఉండి 3 పార్టీలు, ఈ 3 పార్టీలు అధికారంలో ఉండి కూడా వాళ్ళు మేము చేసిన దానికి మా పరిపాలన నచ్చితే ఓటేయమని అడిగారు. ఒక్క నిమిషం సిపిఎస్ రద్దు చేసి పోలవరం కడితే రాజధాని కట్టారు. వద్దండి రన్నింగ్ కామెంటరీ వద్దండి. ఏమో పెట్టుకొని వేస్తారు ప్రజలు. రామ్నాథ్ గారు రైట్. వైసీపీ కానీ టీడీపీ కూటమి కానీ జీవన మరణ సమస్య నేనేమంటానంటే ఇప్పుడు ఈ పొత్తులు ఎవరు పెట్టుకోవడం వాళ్ళ రాజకీయ పార్టీల వ్యూహం, వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, అందులో తప్పు లేదు. ఇక్కడ ఏం కనపడుతుందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏదైతే అనుకున్నాడో, ఆయన మనసులో ఏముందో ఆ రకంగానే మొత్తం నిర్ణయాలు అన్ని వచ్చినట్టుగా మనకు కనపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే ఆయనకు లోపల క్లారిటీ ఉంది, ఖచ్చితంగా మనకి ఎక్కడైతే బలం లేదో బలం ఉన్న చోటనే తీసుకోవాలన్నట్టుగా ఆయన 24కు ఒప్పుకున్నట్టుగా కనపడుతుంది. అంటే నేనేమంటే నాయకులు ఇద్దరు క్లారిటీగా ఉన్నారు, వాళ్ళు అనుకున్నట్టే ట్రావెల్ చేశారు, వాళ్ళు అనుకున్నట్టుగానే ఈరోజు ప్రకటించారు. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు పై స్థాయిలో కలిసినట్టుగా కింది స్థాయిలో కార్యకర్తలు కానీ సమన్వయకర్తలు కలుస్తారా లేదనేది అతిపెద్ద ఛాలెంజ్. ఇక్కడ జనసేన కోసం తీవ్రంగా కష్టపడి వాళ్ళు ఖర్చు పెట్టుకొని సమన్వయకర్తలుగా ఉండి గతంలో 30,000 40,000 ఓట్లు సాధించిన వాళ్ళు ఈరోజు వాళ్ళు ఏమనుకుంటారు, మాకు టికెట్ ఖచ్చితంగా నెక్స్ట్ వస్తుంది, మేము ఖచ్చితంగా కంటెండర్ అవుతాము, మేము పార్టీ కోసం పనిచేసాము అనుకున్న వాళ్ళు ఈరోజు వాళ్ళు కొంత డిసప్పాయింట్ అయిపోతారు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు వాళ్ళకి 24 సీట్లు ఇచ్చినారు, రేపు ఆ 24లో ఎన్ని గెలుస్తారో అనేది కూడా క్వశ్చన్ మార్కు. అసలు ఒక ప్రాంతీయ పార్టీకి 175 స్థానాలు ఉన్నటువంటి అసెంబ్లీలో ఒక ప్రామినెంట్ నెంబర్ లేకపోతే వాళ్ళ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మాటకు కానీ వాళ్ళ నిర్ణయాలకు ఎంత విలువ ఉంటుందో మనకు తెలుసు. ఈరోజు ఎక్కడైనా నెంబర్ గేమ్ అనేది చాలా కీలకం రాజకీయాల్లో. నీకు నెంబర్ గేమ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు నువ్వు నెంబర్ సాధించడంలో ముందు గెలుపు కాస్త పక్కన పెడితే అభ్యర్థులకు సీట్లు సాధించడంలోనే నువ్వు విఫలమైనావు. కాబట్టి నీకు రేపొద్దున ఆ
సామాజిక వర్గం కానీ ఆ పార్టీ కోసం కష్టపడి కమిట్మెంట్తో పనిచేసి గతంలో 40,000 50,000 ఓట్లు తెచ్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా దూరం అవుతారు అనేది స్పష్టం అనేది నా యొక్క రైట్. అభిప్రాయం. ఓవరాల్గా మనం టీడీపీ జనసేన కూటమి అదేవిధంగా వైసీపీ గురించి మాత్రం మాట్లాడుతున్నాం. Yes. కానీ మరో ఇంకా ఆల్టర్నేటివ్ అవును, ఇండియా కూటమి కూడా ఉంది కదా ఈరోజు. ఇండియా కూటమి కూడా ఉంది, కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. ఈరోజు షర్మిల అక్కడ కంటెండర్గా ఆమె కొంత సీరియస్ ఫైట్ చేస్తుంది. మొన్న ఆమెను అరెస్ట్ చేయడం కొంత ఆమె కూడా జనాలను ఉత్సాహపరుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యతిరేక ఓటు మొత్తం ఈ కూటమికే పోతుంది అనుకోలేం. ఖచ్చితంగా ఎంతో కొంత ఇండియా కూటమి కూడా పోతుంది. కమ్యూనిస్టులు కూడా ఖచ్చితంగా వాళ్ళకు నేను చెప్పాను గతంలో కూడా మన చర్చలలో వాళ్ళకు ఒక 8 నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా 9 నుంచి 10% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది గతంలో. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకు 2 to 3% ఇద్దరికి కలిపితే ఓట్ బ్యాంక్ ఉంది. ఇక్కడ 2 ప్రధాన పార్టీల మధ్య డిఫరెన్స్ కూడా కేవలం 4% ఓట్ బ్యాంకే. కాబట్టి చాలా కీలకంగా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. మోర్ ఓవర్ ఏంటంటే 14 నుంచి 19, 19 నుంచి 24 కంపారిజన్ కూడా చేసుకుంటారు. ఒక సైడ్ అధికార పార్టీ ఏమో మొత్తం సంక్షేమ పథకాలను నమ్ముకొని వాళ్ళు అజెండాగా పోతున్నారు. ఇటు సైడ్ ప్రతిపక్షం ఏమో కేవలం పోలవరం అంటున్నారు లేదా మిగతా అంటున్నారు. ఇప్పుడు పోలవరం మేము 2018లోనే పూర్తి చేస్తాము రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని ఉమా గారు మాట్లాడడం చూసినాం. సో ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు రెండింటిని కంపేర్ చేసుకుంటారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఒక ఛాలెంజింగ్ అయితే కనపడుతుంది. చూద్దాం సార్. ఆంధ్రప్రదేశ్లో రణక్షేత్రం రసవత్తరంగా మారబోతుంది. రేపు మాపు మరొక జాబితా కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతుంది. రైట్, ఇది వాటి చర్చకాకం. చర్చలో పాల్గొన్న రామ్నాథ్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, శివపార్వతి గారికి, వెంకట గురుమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.